హలో గైస్, మనం చాలా మంత్స్ నుంచి న్యూస్ ఛానల్స్ అండ్ సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం బెట్టింగ్ బెట్టింగ్ అని. మన సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకసారి బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఒకసారి మీరు కూడా చూడండి. సో గైస్ చూసారు కదా నేను ఎంత రిచ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నానో. సో మీరు కూడా నాలాగా రిచ్ లైఫ్ ని లీడ్ చేయాలంటే సో నేనైతే ఓకే విన్ లో అయితే గేమ్ ఆడి మనీ అని చేసుకుంటున్నాను. 1 minute గేమ్ లో పీరియడ్ నెంబర్ చెక్ చేసుకోండి. Yes. ఇప్పుడు హ్యాక్ బోర్డ్ యూజ్ చేద్దాం. గెట్ ప్రిడిక్షన్. ఇప్పుడు స్మాల్ మీద మనం ఒక 20,000 ఇద్దాం. అది అక్క చెప్పేది ఏంటంటే, మీరు రిచ్ లైఫ్ లీడ్ చేయాలంటే మీరు జాబ్లో ఏం చేయొద్దు అనమాట. మీరు జాబ్లను ఎగదింగ్ చేసి డబ్బులు అప్పు చేసి బెట్టింగ్ యాప్లో పెట్టండి. మీరు కూడా అక్కలాగా రిచ్ అయిపోవచ్చు, అక్కలాగా మీరు తారులో తిరగచ్చు, లేదంటే అక్కలాగా మీరు కొంతమంది జీతాలు మడ్డగుడిపోయొచ్చు. ఏమంటావు అక్క? కరెక్టే కదా? వీళ్ళు బెట్టింగ్ చేసి వీళ్ళ మాటలు నమ్మి టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి బెట్స్ చేసి చాలా మంది అయితే వాళ్ళ లైఫ్ని అయితే నాశనం చేసుకుంటున్నారు. మీరైతే చూసుకోవచ్చు, పక్కన నేను డిస్ప్లే చేస్తాను. ఓన్లీ మన సౌత్ ఇండియా నుంచే ఇంతమంది అయితే బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు ఇప్పటికీ మారట్లేదు అనమాట. ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. ఎట్లా అంటే అదే వాళ్ళ జీవిత వృత్తిలాగా జనాల మీద పెట్టి రుద్దేస్తున్నారు. మీరు టెలిగ్రామ్స్ గ్రూప్స్కి రండి 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 అని. వీళ్ళ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవడం ఏమవుతుందంటే, వీడు పేమెంట్ ఇస్తాడు కదా, ఐ మీన్ ప్రమోట్ చేయమని. వీడేం చేస్తాడు, ఇంతమంది తీసుకెళ్ళి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేలా రుద్దుతాడు జనాల మీద. తారు చూపించి, లేదంటే డబ్బులు నాకు లక్షలు లక్షలు వస్తున్నాయి యాప్లు అనేది చూపిస్తాడు. అది నమ్మేసి అందరూ ఏం చేస్తారు, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు. వీడు ఇంతమందిని జాయిన్ చేసినందుకు వీడికి కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఆడేం చేస్తాడు, యాప్డు అక్కడ కొన్ని ఫేక్ ప్రెడిక్షన్లు వేస్తాడు. అంటే ఏంటి, ఆ ప్రెడిక్షన్స్ అసలు విన్నే అవ్వు. కానీ ఏం చేస్తారు, నిజం అనుకుని మన వాళ్ళ ప్రెడిక్షన్ నమ్మేసి తీసుకెళ్ళి వాడు ఏ యాప్ అయితే చెప్తారో ఆ యాప్లో అదే ప్రెడిక్షన్ మీద బెట్స్ అయితే వేస్తారు. ఏమవుద్ది, బెట్స్ మొత్తం లూజ్ అవుతారు, మనీ మొత్తం పోతాయి. పోయి ఏం చేస్తారు, ఏడుస్తారు. లేదంటేనేమో లైఫ్స్ అయితే ఎండ్ చేసుకుంటున్నారు. దానివల్లే కదా ఇప్పుడు మీకు ఇక్కడ పైన చూపించాను ఏదో ఫిగర్. అన్ని సూసైడ్స్ అయితే ఓన్లీ మన సౌత్ ఇండియాలో జరుగుతున్నాయి. ఏది, ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు డబ్బుల కోసం ప్రమోట్ చేసి చేసి యాప్స్ని జనాల మీద రుద్ది 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 వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యేలా చేసి ఇలా చేస్తున్నారు వీళ్ళు. మన పోలీస్ డిపార్ట్మెంట్ అయితే దీని మీద అయితే ఫోకస్ అయితే చేశారు. చాలా సార్లు వార్న్ అయితే చేశారు, బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్, ప్రమోట్ చేయొద్దు అనేసి. బట్ మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు వినలేదన్నమాట. బెట్టింగ్స్ అదే రేంజ్లో కంటిన్యూ చేశారు. పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ చూసింది సడన్గా ఇక యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేసి కేసు అయితే ఫైల్ చేయడం స్టార్ట్ చేసింది. అలా ఫైల్ చేస్తూ ఫస్ట్ మన లోకల్ బాయ్ నాని అయితే అరెస్ట్ అయితే చేశారు. అండ్ రీసెంట్గా మీరైతే చూసుకోవచ్చు, బయాస్ అనే యాదవ్ మీద కూడా నూతన అయితే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఒకసారి మీరే చూడండి, మన పోలీస్ డిపార్ట్మెంట్ బయాస్ అనే యాదవ్ మీద ఏమైతే అంటుందో. మీకు పక్కన ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు అయితే డిస్ప్లే అయితే చేస్తున్నాను, ఒకసారి మీరు సరిగ్గా చదవండి. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్, ఇతను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన ఈ నెల నూతన్కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. శివమోటో కేసు చేసినాం, మేమే చేసినాం. సడన్గా ఏమైందంటే, ఇట్లా మన పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకునేసరికి మన సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఐడిలో ఉన్న రీల్స్ అండ్ ఉంటాయి కదా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వీడియోస్ అన్ని హైడ్ చేసేసి వాళ్ళ బయోలో నుంచి ఇన్ని రోజులు టెలిగ్రామ్ ఆ యాప్ లింక్స్ అయితే పెట్టారు కదా, జాయిన్ అవ్వండి నా బయో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి నా బయో లింక్ ఉందని. ఆ లింక్స్ అయితే హైడ్ చేశారు. ఇన్ని రోజులు మీరు ప్రమోషన్ మా ఇష్టం, మాకు వచ్చింది మేము చేసుకుంటాం అని చాలామంది అన్నారు. నేను ఎవరి డిస్ప్లే అయితే చేయట్లేదు, కానీ చాలామంది అలా అయితే అన్నారు. ఇన్ని రోజులు మీరు భయపడిన వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్స్కి సడన్గా ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు కూడా ఉంచొచ్చు కదా లింక్స్. ఒకసారి మీరు కూడా అలా స్టేషన్కి వెళ్ళి ఒకసారి మన పోలీస్ డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ అయితే ఒకసారి చూసి వచ్చేవాళ్ళు కదా. ఇంకోసారి జన్మలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జోలికైతే వచ్చేవాళ్ళు కాదు కదా. ఒకసారి ఉంచండి రా, మళ్ళీ ఒకసారి లింక్స్ పెట్టండి. సరదా ఒకసారి స్టేషన్కి వెళ్ళి చూసొద్దురు. అసలు బెట్టింగ్ యాప్స్ ఏంటి, బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతుంటాయి గైస్, మీకు పైన అయితే డిస్ప్లే చేస్తుంది చూడండి. ఫస్ట్ ఒక అప్లికేషన్ అయితే తీసుకొస్తాడు అనమాట. అందులో నెంబర్తో రిజిస్టర్ చేసుకోమంటాడు. వీటిదేంటిది డెమో అకౌంట్, సో రిజిస్ట్రేషన్ ఏమో అక్కర్లేదు అనమాట. ఏం లేదు చూడండి, వాడు అట్లా జస్ట్ లాగిన్ చేస్తాడు. లాగిన్ చేయగానే వాడు అకౌంట్లో ఆల్రెడీ 3 lakhs పైన ఉంటాయి. అన్ని లక్షల ఆడ అకౌంట్లో ఉంటే ఆడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్లు ఎందుకు చేస్తాడు, ఎరుపుగా ప్రమోట్ చేయడానికి. వాడు సరే చేశాడు అనుకుందాం, 3 లక్షలు ఉంటే చూడండి వాడు చూపిస్తాడు మీకు కింద మనీ ఎట్లా యాడ్ చేసుకోవాలన్నీ చూపిస్తాడు. కింద వెళ్ళేసి ఒక 100 రూపాయలు పెట్టేస్తాడు. 100 రూపాయలకి వెంటనే విత్ ఇన్ సెకండ్స్ వాడు చెప్తా అంట ప్రొడిక్షన్. ఆ ప్రొడిక్షన్ మీరు ఫాలో అయితే 10,000 వచ్చేస్తాయి అంట. ఇంత ఈజీగా మనీ వస్తే జాబులు చేయడం ఎందుకునే ఇంకా.
జాబులు చేయకుండా అందరూ బెట్టింగ్ ఆడుకొని కూర్చుంటారు కదరా! గవర్నమెంట్ ఇయన్నీ నడపడం ఎందుకు? గవర్నమెంట్ కూడా వచ్చేసి ఆ బెట్టింగ్ యాప్‌ల్లో కూర్చుంటది కదా! వాళ్ళకు కూడా డబ్బులొస్తాయి. అవి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. లేదంటే డెవలప్‌మెంట్‌కి ఇస్తూ ఉంటాయి కదా! ఎందుకింక జాబులు చేయటం మరి జనాలు? కొంచెమన్నా బుర్ర వాడండిరా ఎర్రిపుకుల్లారా! మరీ 100కి 10,000 ఏంట్రా? డెమో యాప్‌లో చూపించడానికి కూడా కొద్దిగే ఉండాలిరా కొంచెమన్నా ఎందుకులేండి నాకు బూతులొస్తున్నాయి గైస్. ఇది గైస్ ఇట్లా వర్క్ అవుతాయి మీరు. ఇది చూసి మీరైతే నమ్మొద్దు. ఎందుకంటే ఇది ఫోక్ అంతే. మొత్తం డెమో ఇది. ఓన్లీ డెమో, డెమో, డెమో. నేను అన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే అది ప్రీ ఇన్‌స్టాల్డ్ ఇస్తారు ఈళ్ళకి. సో, దాంట్లో ఏంటంటే ముందే అన్ని ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి. వీడు ఏవి నొక్కినా విన్నే అవుతదక్కడ. అంతే గిని విన్ అవ్వకుండా అయితే ఏముండదు. మీరది నమ్మేసి జస్ట్ ఆడిని నమ్మి ఆడి మాటలు నమ్మేసి టెలిగ్రామ్ గ్రూప్‌లోకి వెళ్తారు. ఎళ్లి మోసపోతారు. అలా మోసపోకండి. అసలు ఈ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎలా ఎళ్తున్నాయో నేను ఒకసారి చెప్తాను. మీరినండి. ఈ సోషల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఏం చేస్తున్నారంటే ఒక సంథింగ్ క్రింజ్ కంటెంట్ ఆర్ సంథింగ్ ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ అయితే తీసుకుంటున్నారు. ఒక సమ్ ఫేమ్ అయితే తెచ్చుకుంటున్నారు. అరౌండ్ లైక్ కొన్ని సమ్ ఫాలోవర్స్‌ని తెచ్చుకుంటున్నారు. ఒక 1,00,000 ఆర్ 1,000,000 ఫాలోవర్స్‌ని తెచ్చుకుంటున్నారు. తెచ్చుకొని ఏం చేస్తున్నారు? ప్రమోషన్స్ కింద సంథింగ్ అంత బేసిక్‌గా అంత ఫాలోయింగ్ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కొన్ని బ్రాండ్స్ అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవుతాయి. ఎందుకు? ప్రమోషన్స్ కోసం. ఇప్పుడు వాళ్ళు వీడియో చేస్తే అదొక 10 మందికి తెలుస్తది. వాళ్ళ బ్రాండ్ కొంచెం మార్కెట్‌లోకి ఎక్కువ వెళ్తదనేసి ఏం చేస్తారు? ప్రమోషన్స్ అనేది ఇస్తారు. సో, అలా ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు బ్రాండింగ్ ప్రమోషన్స్ ఎక్కువ ఇవ్వట్లేదు. ఇప్పుడేమైంది? వీళ్ళకి మనీ రావట్లేదు. వచ్చే మనీ యూట్యూబ్ నుంచి, ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనీ సరిపోవట్లేదు. అందుకని ఏం చేస్తున్నారు? మన బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారంటే కొన్ని సెలెక్టెడ్ యూట్యూబర్స్‌కి ఏంటంటే పంపిస్తారు. రీచ్ ఎక్కువుండి వ్యూస్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక మెయిల్ పంపిస్తారు. మా యాప్‌ని ఇలా సమ్ డేస్ ప్రమోట్ చేయండి. ఆర్ సంథింగ్ సమ్ మెంబర్స్‌ని ఇట్లా గ్రూప్‌లో జాయిన్ చేయండి. ఆర్ సమ్ మెంబర్స్‌ని ఇట్లా పుష్ చేయండి అంటారు. ఎలా అంటే మీ మీద రుద్దుతాడనమాట ఆడు. దాంట్లో డబ్బులు పెట్టండి మీకెంతొస్తాయి, దీంట్లో డబ్బులు పెట్టండి ఎంతొస్తాయి అని చెప్పేసి రుద్దిస్తాడు. అట్లా రుద్దిచ్చి ఏం చేస్తారు, తెలియనప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు, కొంతమందికి నాలెడ్జ్ లేనోళ్ళు సర్లే మనీ వస్తున్నాయి కదా వీడు ఇంతలా చెప్తున్నా అంటే మనీ వస్తాయని ఏం చేస్తారు, వాడి మాట గుడ్డిగా నమ్మేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అవుతాడు. అండ్ ఆ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో అదైతే ఇన్స్టాల్ అయితే చేసుకుంటాడు. చేసుకుని ఏం చేస్తాడు, చేసుకున్నవాడు ఫస్ట్ ఒక 100 రూపాయలు పెడతాడు. 100కి 500 అనేసి ఒక 3-4 టైమ్స్ విన్ అయితే అవుతాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆడే అతనికి ఏమైందంటే నమ్మకం వస్తుంది. లైక్ వీళ్ళు చెప్పేది నిజమేమో కదా, మనకే 500 3 సార్లు వచ్చినాయి ఇంకా ఎందుకు పెట్టకూడదు అనేసి ఏం చేస్తాడు, 100 కాస్త 1000 అవుతాయి. అప్పటికి 1000 పెట్టినా వచ్చినాయి అనుకుందాం. అసలు మ్యాక్స్ 1000 పెడితే అసలు బై ఛాన్స్ కూడా రాదు. సో, వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు, 1000కి వచ్చినోడు ఇంకా ఆబ్వియస్‌గా ఆశ కొంచెం ఎక్కువయ్యి 1000 కొంచెం కాస్త లాక్స్ వస్తాయని చెప్పేసి ఏం చేస్తాడు, లాక్స్‌లో బిడ్ చేయడం మొదలు పెడతాడు. అలా లాక్స్‌లో ఎప్పుడైతే బెట్ చేస్తాడో వీడు అనుకున్న టార్గెట్ ఫినిష్ అవుతుంది. ఏది, మన యాప్ ఉంటాడు కదా, వాడికి అర్థమైపోద్ది. ఇంకేం చేస్తాడు, ఇక్కడ నుంచి వీడు ఏం డబ్బులైతే పెడతాడో అవన్నీ ఒక బెట్ కూడా విన్ అవ్వడు. ఇక్కడ లాక్స్ అండ్ లాక్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ మనీ అయితే దుబ్బేస్తాడు మన దగ్గర నుంచి. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇప్పుడు పోయినాయి కదా నెక్స్ట్ బెట్ ఇంకోసారి వస్తాయి అని చెప్పేసి ఏం చేస్తాం, ఒకసారి పోయినా రెండోసారి వేస్తాం, అట్లా మూడోసారి వేస్తాం. అట్లా ఏమవుతుందంటే రీసెంట్గా మన చాలామంది కొన్ని ల్యాక్స్ ఆఫ్ మనీ అయితే లూజ్ అయితే అవుతున్నారు. దానికి కారణం అయితే మన ఇన్ఫ్లుయెన్సర్సే. వాళ్ళని ఎన్నిసార్లు చెప్పినా సరే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆపమని చాలామంది చెప్పారు. మన సజ్జనార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలాసార్లు ఫోన్ చేశాడు, నా అన్వేషణ అన్న చెప్పాడు. అండ్ ద రమాబాయ్ అని మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. ఇలా చాలామంది, వీళ్ళనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళ మీద ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. బట్ నేను చూసిన వాళ్ళైతే ఎక్కువ మంది వీళ్ళు మ్యాక్స్ అందరినీ టార్గెట్ చేసి చెప్పేవారు ఇట్లా బెట్టింగ్ తప్పు, బెట్టింగ్ చేయొద్దని చాలామందికి అయితే చెప్పారు. బట్ వీళ్ళు ఏం చేశారు, రిటర్న్లో వాళ్ళ మీద వీడియోస్ చేసి వాళ్ళని తిట్టడం ఇలాంటివి అయితే చేశారు. నేను ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనట్లా, నేను వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన విధానం కరెక్ట్ అంటున్నా. అంటే వాళ్ళు ఏంటి, బెట్టింగ్ యాప్స్ని ఇప్పటిదాకా ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే ఉన్నాయి. బట్ ఏ రోజు కూడా బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ అయితే చేయలేదు. ఎందుకంటే తెలుసు, ఒకసారి బెట్టింగ్లోకి దిగారంటే కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తాయని చాలామందికి తెలుసు. అండ్ అలానే ఇప్పుడు వీడియోస్ చేసే వీళ్ళకి తెలియదు అంటే వీళ్ళకి తెలుసు. తెలిసిన ఎందుకు చేస్తున్నారు, డబ్బు మీద ఉన్న ఆశ. అంటే మనం అట్లా చేస్తే డబ్బులు వస్తున్నాయి కదా ఎందుకు చేయకూడదు అన్న ఒక ఇదిలో వీళ్ళైతే చేయడానికి స్టార్ట్ చేశారు. అలా చేసేవాళ్ళు బాగానే ఉంది. మీరు అలా చేసే బదులు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ చెప్తున్నాను నేను, మీరు అలా చేసే బదులు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పొచ్చు కదా, స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. లేదంటే సంథింగ్ ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకునే ఏదైనా వెబ్సైట్స్ గురించో, లేదంటే స్కిల్స్ డెవలప్ ఎలా చేసుకోవాలో, లేదంటే బిజినెస్ ఐడియాస్ ఎలా రావాలో. మార్కెట్లో ఈ మధ్య జాబ్స్ ఎక్కువ మంది దొరకట్లా, బిజినెస్ ఎలా చేయొచ్చు అలాంటి ఏమైనా వీడియోస్ చేయొచ్చు కదా. అలాంటి ఏం చేయరు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మాత్రం మీరు ఎందుకు అంతలా చేస్తున్నారు, వస్తారు బండులు తగలబెడతారు, మీ మీద నమ్మకంతో నేను బండి తగలబెట్టాను మీరు ఇప్పుడు కూడా నంబర్ అనేసి జనాల మీద రుద్దుతున్నారు. ఇంకోటి వస్తాడు రోడ్ల మీద మనీ ఇసురుతాడు, లేదంటే చెరువుల్లో పడేస్తాడు మనీ, లేదంటే నలుగురు బౌన్సర్ వేసుకుని మాలంతా తిరుగుతాడు, కొంచెం హడావిడి చేస్తాడు, అది తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు, అది చూసి నిజం అనుకుంటారు పెట్టేస్తారు. కొంతమంది వస్తారు
కామెంట్ సెక్షన్లో మీరు అవసరం నాకు చెప్పండి, ఇట్లా 3 ఐఫోన్లు ఇవే ఇస్తున్నా, మీ కామెంట్లు ఎన్ని ఉంటే అన్ని కామెంట్లు నేను పిక్ చేస్తాను, లేదంటే మీ కామెంట్కి ఇన్ని లైక్లు ఉంటే నేను పిక్ చేస్తాను. అంటే ఏంటి, ఇక్కడ మీరు కామెంట్ చేయడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఆడెవడైతే పోస్ట్ అయితే చేస్తున్నాడో ఆ వీడియోని, పర్టికులర్ వీడియోని మీరు కామెంట్ చేయడం వల్ల వాడికి వీడియో రికమెండేషన్ పెరుగుతుంది. ఆ రికమెండేషన్ వల్ల ఏమవుతుంది, కొత్త వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఒక 10 మందికి వీడు ఎవడో తెలియదు, మీరు కామెంట్ లైకులు చేయడం వల్ల అకౌంట్ ఫాలో అవడం వల్ల ఏమవుతుంది, వీడి అకౌంట్ బూస్ట్ అవుతుంది. ఈ బూస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది. అంటే ఇంకో 20 మందికి అకౌంట్ వెళ్తుంది. 20 మంది వీడి వీడియోలు చూస్తున్నాడు, ఉపయోగం లేని వీడియోలు. ఎందుకంటే వీడు బెట్టింగ్ యాప్లు చూడటం వల్ల వాడికి పైసా రాదు, ఉపయోగం లేదు. ఆ వీడియోలు వీడు చూస్తున్నాడు, చూసి ఏం చేస్తున్నాడు, ఆ 20లో ఇంకో 2-3 వీడి మాటలు నమ్మేసి వస్తారు, గ్రూప్లో జాయిన్ అవుతారు, మనీ పెడతారు, పెట్టేమవుతారు, ఎర్రిపుకులు అవుతారు. ఎందుకు అవసరం మనకి? అదేమంటే కొంతమంది వస్తారు, షాపింగ్ మాల్లోకి వెళ్తారు, ఏదో పర్టికులర్ ఐటమ్ నేను కొంటున్నాను చూడండి, మీ ముందే కొంటున్నాను అని చెప్పేసి ఒక డెమో యాప్ని ఓపెన్ చేస్తాడు. అది డెమో, పర్టికులర్గా చెప్తాను గైస్, అదొక డెమో. అదేంటంటే ముందే ప్రీఫైల్డ్గా వీళ్ళు క్రియేట్ చేసి అయితే ఇస్తారు ప్రమోషన్ చేయమని. అది ఎలా అంటే వీడు నొక్కిన ప్రతి ఒక్కటి విన్ అవుతుంది. అది కలర్ ప్రొడిక్షన్ అవనివ్వండి, లేదంటే బిగ్ స్మాల్ అనేది లవడాలు ఉంటాయి కదా, అది ఏదైనా అవనివ్వండి, వీడు ఏదైతే నొక్కుతాడో అది విన్ అయినట్టు చూపిస్తుంది. వాడి అకౌంట్లో పైన ల్యాక్స్ ఉంటాయి. ఏది జస్ట్ ఆడ అకౌంట్లో ఆ ఫేక్ యాప్లో వీడు డిపాజిట్ చేసిన ల్యాక్స్ ఉంటాయి. అన్ని లక్షల ముందు ఈ ఎరుపుకు దగ్గర ఉండవు. ఈ ఎరుపుకు దగ్గర అన్ని లక్షలు ఉంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడు. ఈడేం చేస్తాడు, ఆ డెమో యాప్ ఒకటి వేసుకుని ఒక సంథింగ్ ఏదో షాపింగ్ మాల్లోకి పోతాడు, ఇదిగోండి ఈ కెమెరా కొంటున్నా, ఈ ఫోన్ కొంటున్నా అంటాడు. మీ ముందే ఈ డబ్బులు ఆడుతాను, ఇప్పుడు కొన్న ఫోన్ డబ్బులు రికవరీ చేస్తున్నా అంటాడు. ఏం చేస్తాడు, డెమో అకౌంట్ తెస్తాడు, వేస్తాడు, దేనిదాన్ని పెట్టేస్తాడు. వాడు 1,00,000 వేస్తాడు, 1,00,000 3 లక్షలు వచ్చినాయని చూపిస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, నమ్మేస్తున్నారు గుడ్డిగా జనాలు. నిజంగా వస్తున్నాయి, వీడు తీసుకెళ్లి షాపింగ్ మాల్ ముందు కూడా నిలబడి ఇంతలా చూపిస్తున్నాడు అని నమ్మేస్తారు. నమ్మేసి ఏం చేస్తారు, వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళిపోతారు. ఎవరు చెప్తాడు మళ్ళీ పర్టికులర్గా, బయో లింక్ ఉంది, రండి 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 అని గుచ్చి చెప్తాడు అక్కడికి. అలా చెప్పి జనాన్ని లాక్కుంటాడు టెలిగ్రామ్ గ్రూప్లోకి. ఇన్ని మీకు ఒకటి అర్థం కావట్లేదు, వాడు అన్నిసార్లు మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్లోకి రమ్మంటున్నాడు. అట్లా టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చే ముందు ఆ ప్రెడిక్షన్ అయితే వీడు ఇన్స్టాగ్రామ్ పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టడు? టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ అయితే ఇన్ని మెంబర్స్ని వీడు జాయిన్ చేసినందుకు కమిషన్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక ఎరుపుకులు చేయడానికి ఆల్రెడీ కొంతమంది ఎరుపుకులు ఉంటారు, అక్కడ కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, సంథింగ్ ఒక ఫేక్ ప్రొడిక్షన్ దాంట్లో దింగుతారు. ఆ ప్రొడిక్షన్ వర్కౌట్ అసలు అవ్వవు. ఆ ప్రొడిక్షన్ నమ్మేసి కొంతమంది ఏం చేస్తారు, మనీ తీసుకెళ్ళి అదే ప్రొడిక్షన్ బట్టి ఆ బెట్టింగ్ యాప్లు పెట్టేస్తాడు. పెట్టిన వల్ల ఏమవుతుంది, ఆ యాప్ అది ఖచ్చితంగా లూజ్ అవుతారు, మనీ పోతాయి, పక్కా పోతాయి. అసలు రూపాయి అనేది వచ్చినోడు ఇప్పుడు దాకా ఆడి కామెంట్ సెక్షన్ అవడం ₹1 నాకు వచ్చింది అని ఇంతమంది ప్రమోట్ చేశారు కదా, వాళ్ళు ఒక కామెంట్ చూపించమనండి, నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, థ్యాంక్ యూ బ్రో అని ఒక్కడన్నా కామెంట్ పెడతాడని చెప్పండి. ఎవరి కామెంట్ సెక్షన్ చూడండి కింద, నీ వల్ల మాకు అంత పోయినాయి ఎంత పోయినాయి అని చెప్పేటోడే తప్ప ఒక్కడు కూడా నాకు నీ వల్ల ఎంత వచ్చినాయి బ్రో అంత వచ్చినాయి బ్రో అని ఒక్క నా కొడుకు చెప్పడు. ఇది ఎట్లా ఉంటుందంటే గైస్, ఇప్పుడు పర్టికులర్గా మీరు ఒక 100 డిపాజిట్ చేసి ఆడితే మేము మిమ్మల్ని 500 ఇన్వెస్ట్ చేసే దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ 500 1000 చేసేలా చేస్తాడు. అంటే మీ మైండ్ సెట్ నాడు మారుస్తున్నాడు. ఎలా అంటే వీడి చేత ఇలా చేపిద్దాం, వీడికి వినేలా చేద్దాం, వీడికి నమ్మకం తెప్పిద్దాం. ఆ నమ్మకాన్ని మెల్లమెల్లగా తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు, హై అమౌంట్ ఇన్వెస్ట్ చేసే దగ్గరికి మన మైండ్ సెట్ని మార్చేస్తున్నాడు. మార్చేసి హై అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకసారిగా కొలాప్స్. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడైతే మీరు గెలుస్తున్నామని అంత పెట్టుకుంటూ పోతున్నారో మీ దగ్గర నుంచి ఒక్కసారి మొత్తం దింగేస్తాడు డబ్బులన్నీ. ఒక్క దెబ్బకి మీరు పెట్టిన మనీ, మీకు వచ్చిన మనీతో పాటు మీ దగ్గర ఎక్స్ట్రా దింగేస్తున్నాడు. అలా దింగేసిన వాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే, ఇప్పుడు మెయిన్గా ఇలాంటి వాటికి కాలేజ్ స్టూడెంట్స్ ట్రిగ్గర్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఖర్చులకు మనీ కావాలి, వాటికి వీటికి అని చెప్పి ట్రిగ్గర్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మన లోన్ యాప్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు, ఫేక్ లోన్ యాప్స్, లైక్ ₹10 ఇస్తారు, ₹20 వడ్డీ దింగుతారు దానికి. అలాంటి లోన్ యాప్స్ డబ్బులు తీసుకుంటున్నారు. ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఏం చేస్తున్నారు, వీళ్ళు చెప్పిన పనికి మళ్ళీ యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, బెట్టింగ్లు వేస్తున్నారు. అక్కడ ఏమవుతుంది, ఇక్కడ వడ్డీకి ఇక్కడ డబ్బులు రావు. ఇక్కడ ఏమవుతుంది, వీడి దగ్గర డబ్బులు ఉండవు, అప్పు చేసి తెచ్చాడు, ఇక్కడ ₹10 ₹20 పడుతుంది, వీడు కట్టలేడు. ₹50 కాస్త నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి ₹30 అవుతుంది. ఆ ₹30 ఏమవుతుంది, వీడు కట్టలేడు. వీడు కట్టలేనప్పుడు వీడు ఒక స్టూడెంట్, పర్టికులర్ ఇక జాబ్ చేయలేడు, మనీని ఇంట్లో అడగలేడు. ఎందుకంటే వీడు చేసింది ఒక ఎర్రపుకు పని, ఇంట్లో వల్ల మనీ అడగలేడు. ఆ ప్రెషర్ వల్ల ఏం చేస్తున్నాడు, లైఫ్ ఎండ్ చేసుకునే దాకా వాడి మైండ్ ప్రెషర్ చేస్తారు. ఎందుకంటే ఆబ్వియస్గా ఒక లోన్ యాప్లో ఒక డబ్బులు తీసుకున్నట్టు అది కట్టకపోతే నాకు తెలుసు వాడు ఫోన్ కాల్స్తో కానీ అనేసి మెయిల్స్ మెసేజ్తో టార్చర్ చేస్తారు. ఎలా అంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్, ఆల్మోస్ట్ ఇక్కడ లైఫ్ కూడా ఎండ్ చేసేసుకున్నాను ఫిక్స్ అయిపోయేలా కానీ కన్వర్ట్ చేసేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, వాడి ఇంట్లో చెప్పలేడు, మనీ వేరే దగ్గర నుంచి తేలేడు, జాబు చేయలేడు, ఇంకేం చేస్తున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. సూసైడ్లు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఒకసారి గూగుల్కి వెళ్ళి కొట్టండి, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎక్కువ సూసైడ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే మన సౌత్ ఇండియాలో, పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్లో చాలా అంటే చాలా ఎక్కువగా అవుతున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్స్. ఎందుకంటే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంత గట్టిగా రుద్దుతున్నారు.
మీరు ఆడండి వస్తాయి, మీరు రిజిస్టర్ చేయండి, నేను నీకు డబ్బులు ఇస్తాను అని గట్టిగా పుష్ చేస్తున్నాడు. పుష్ చేసి ఏం చేస్తున్నాడు, ఆయన తీసుకెళ్ళి ఒక అప్పుల పాలు చేసేస్తున్నాడు. సంథింగ్ జాబ్ ఉన్న వాళ్ళు అప్పుల పాలు, వాళ్ళు అప్పులు కట్టుకోలేక వాళ్ళు సూసైడ్లు. ఏమవుతుంది వల్ల, ఈ బెట్టింగ్ హాల్లో ఒక రూపాయి రావట్లేదు, జనాల ప్రాణాలు పోతాయి. అయినా సరే వీళ్ళు మారరు, మాకు డబ్బులే కావాలి మేము చేస్తాం. అదేమంటే ఏమంటారు, చదువుకుని చేసుకోవాలి, చూసుకుని చేసుకోవాలి. మీరు అంతలాగా రుద్దుతున్నప్పుడు మీరు చెప్పబట్టే కదా వాళ్ళు వెళ్తున్నారు టెలిగ్రామ్ గ్రూప్స్కి. అంతేగాని వాళ్ళు చదువుకుని వాళ్ళు చూసుకునేదంటే మీరు ఆ రేంజ్లో రుద్దబట్టే కదా. వాళ్ళు ఏం చూసుకోండి డైరెక్ట్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. నిజం చెప్తున్నా, ఇప్పుడు అలా మీరు బెట్టింగ్ యాప్లు మీరు ప్రమోషన్ చేసి డబ్బులు తెచ్చుకునే బదులు లింగ మార్పిడి చేసుకుని వెళ్ళి వ్యభిచారం చేసుకోండిరా. ఎందుకంటే అక్కడ మీ ఒళ్ళు అమ్ముకుని ఒక కామం తీర్చి ఆడి కామం బదులు కొన్ని రేప్ కేసులు ఆపుతున్న వాళ్ళు అవుతారు. కనీసం వ్యభిచారం చేసి ఆ వ్యభిచారంతో వచ్చే డబ్బులతో బతకండి. ఇంకా ఇదే కరెక్ట్ మ్యాటర్ అది. ఎర్రి పూకుల్లారా, ఎందుకు అవసరం ఆ బెట్టింగ్ యాప్లు? ఇప్పటికన్నా మారండిరా. ఇప్పుడంటే పోలీసు వాళ్ళు ఏదో పెట్టారు కదా అనేసి ఇప్పుడు లింక్లు అన్నీ రిమూవ్ చేశారు, వీడియోస్ అన్ని హైడ్ చేసుకున్నారు. ఫ్యూచర్లో దీని మీద సంథింగ్ వదిలేశారు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోకుండా వదిలేసింది. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు మళ్ళీ వస్తారు కొత్త యాప్లతో. వాడు ఊరుకుంటాడా, వాడు ఇంకో 1,00,000 ఇన్వెస్ట్ చేస్తాడు, ఇంకో 1,00,000 ప్రమోషన్కి ఇస్తాడు, 2 లక్షలు ఖర్చు పెట్టి ఒక యాప్ తెస్తాడు. ఆ యాప్ని మళ్ళీ ఇదిగో ఇలాంటి గొర్రెలకి ఎత్తాడు. ఈ గొర్రెలు ఏం చేస్తాయి, ప్రమోషన్కి ఒక 10,000 దింగుతున్నాడు కానీ చెప్పి ఈ గొర్రెలు మళ్ళీ పుష్ చేస్తాయి యాప్ని. ఇప్పుడు ఆడేం చేస్తాడు, ఆ 2 లక్షలకి సర్టెన్ ఒక అమౌంట్ అనుకుంటాడు, ఆ 2 లక్షలతో నాకు 10 లక్షలు కావాలని. వీడు ప్రమోషన్ చేయించి వీళ్ళు రుద్దుడిగా ఒక 10 లక్షలు రాగానే ఆడేం చేస్తాడు, ఆ యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో కొత్త యాప్. అంతే, ఇది ఒక సర్కిల్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఒక యాప్ క్లోజ్ అయిందంటే ఆటోమేటిక్ ఒక యాప్ని వాడే డెవలప్ చేసి తీసుకొస్తాడు. ఇప్పటికైనా మారండిరా. ఇప్పటికంటే ఏదో స్టేషన్లో దింగుతున్నారని చెప్పి మారటం కాదు, కానీ ఇంకోసారి మన తెలుగులో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లేకుండా చూడండి. కనీసం కొంచెం యూత్కి ఉపయోగపడే వీడియోలు. లేదు మీకు చేతకట్లేదు వదిలిదెంగండి, సోషల్ మీడియా వదిలిదెంగండి, కంటెంట్ తెంగలేకపోతున్నాం వదిలిదెంగండి. ఎందుకు ఉపయోగం ఎవరికి? ఎంటర్టైన్ చేయండి, ఏదైనా ఫన్నీ వీడియోస్ చేయండి. సంథింగ్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు చూస్తారు, కొంచెం వాళ్ళు నవ్వుకుంటారు, కొంచెం అయిపోతుంది అక్కడికి, ఎంటర్టైన్ అవుతారు. వాళ్ళు మీ వీడియోస్ చూస్తారు, రెగ్యులర్గా చూస్తారు, మీకు ఆడియన్స్ అవుతాడు, మీకు సపోర్ట్ చేస్తాడు. ఎందుకు ఈ అవసరం చెప్పండి? ఇప్పటికన్నా మారి కొంచెం వదిలేసి అనవసరం ఇంకా బెట్టింగ్ యాప్స్ జోలికి రాకండి. సో ఇది గైస్, నేనైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నది ఇదే. బట్ ఎక్కువ మాట్లాడుకున్నా, కానీ ఎక్కువ మాట్లాడలేకపోయాను. ఎందుకంటే నేను అంత పెద్ద యూట్యూబర్ని కాదు, అండ్ అంత పెద్ద రీచ్ ఉన్నవాడిని కాదు. సో నా థాట్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ నుంచి కొంచెం రోస్టింగ్ అండ్ అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ మీద మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ దేని మీద మీరు ఏ టాపిక్ మీద వీడియో చేస్తే బాగుంటుందో, లేదంటే ఒకవేళ రోస్టింగ్ చేద్దామని కూడా అనుకుంటున్నాను. సో ఎవరి మీద రోస్ట్ చేస్తే బాగుంటుంది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. అండ్ అలాగే ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది గైస్. సో ఎవరు ఐపీఎల్ మీద బెట్స్ అయితే వేయొద్దు, బెట్స్ వేసి అనవసరం మళ్ళీ రన్అట్ అయితే అవ్వద్దు, అండ్ అప్పుల పాలయ్యి సూసైడ్స్ లాంటివి ఏమి చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి, జస్ట్ గేమ్లా చూడండి, ఎంటర్టైన్ అవ్వండి అంతే. ఓకే గైస్, మరి ఇంక నేను ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. మాతో ప్రతి ఒక్కరికి బాబాయ్, సీ యూ, జై హింద్ గైస్, బాయ్.